హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం భారతదేశం నుండి భారతీయులు వలస కూలీలుగా ఇతర దేశాలకు ఎలా తరలించబడ్డారో తెలుసుకుందాం. మొట్టమొదట భారతదేశం నుండి 1860లో ట్రూరో షిప్లో మద్రాసు, కోల్కత్తా నుండి దక్షిణాఫ్రికాకు భారతీయులను వలస కూలీలుగా తీసుకురావడం జరిగింది. భారతదేశం నుండి మారిషస్ మీదుగా దక్షిణాఫ్రికాకు మోసపూరితంగా తీసుకువచ్చిన భారతీయులు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదట డర్బన్, కేప్టౌన్ పోర్ట్ ఏరియాలలో దిగి అక్కడ చెరుకును కోయడానికి కూలీలుగా నియమింపబడ్డారు. ఇక్కడికి వచ్చిన భారతీయులలో ఎక్కువ మందిని చిన్నపిల్లలను, ఆడవారిని ఎత్తుకొచ్చారు. అప్పటి భారతీయులు చదువుకున్నవారు కాదు కనుక వారితో కాంట్రాక్ట్ మీద వేలిముద్రలు వేయించుకొని మోసపూరితంగా ప్రవర్తించారు. వారికి నెల నెలా తక్కువ మొత్తంలో రేషన్ ఇచ్చేవారు. పిల్లలకి అందులో 3వ వంతు మాత్రమే రేషన్ ఇచ్చేవారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారి శరీరం మీద చర్మం పోయేలా కొట్టేవారు. ఇలా ఎదురు తిరిగిన వారిలో రామ్జామి లాంటి వారు ఎందరో ఉన్నారు. కొంతమంది భారతీయులు వెనక్కి తిరిగి వెళ్ళడానికి సరిపడా డబ్బు లేకపోవడం వల్ల ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దక్షిణాఫ్రికా ప్రజలకు భారతీయులకి మధ్య వర్ణ వివక్ష పెంచి రంగుల వారు అని పిలిపించేవారు. అనేక రకాలుగా భారతీయులను 10 ఏళ్లుగా చిత్రహింసలకు గురి చేశారు. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అని కూడా చూడకుండా శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. ఈ చిత్రహింసలు తాళలేక ఫిజీలో మూకుమ్మడిగా భారతీయులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతేకాకుండా మద్రాసు నుండి దక్షిణాఫ్రికాకు సముద్ర మార్గం ద్వారా షిప్లో రావడానికి 33 రోజులు పట్టడం వల్ల ఆ షిప్లలో అపరిశుభ్రత, ఆహార కొరత కారణంగా ఎంతోమంది భారతీయులు గమ్యం చేరకముందే మరణించేవారు. ఇలా 1860 నుండి 1913 వరకు కాంట్రాక్ట్ పద్ధతిలో భారతీయులను తరలించేవారు. ఆ తర్వాత ఈ పద్ధతిని నిలిపివేశారు. ఇక్కడికి వచ్చిన వారిలో కొంతమందిని అనధికారికంగా తీసుకురావడం వల్ల ఇక్కడ శాశ్వత నివాసం కోసం చాలా పోరాటాలు జరిగిన తర్వాత నటాల్ ప్రభుత్వం అందుకు ఆమోదించింది. దక్షిణాఫ్రికాలో మొత్తం వలస వచ్చిన భారతీయులు ఇప్పటి వరకు 2,50,000 ప్రజలు నివసిస్తున్నారు. మొట్టమొదటిసారి 1906లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా వచ్చినప్పుడు ఇక్కడ భారతీయులు పడే వివక్షాపూరితమైన చట్టాలకు వ్యతిరేకంగా ఎదురు వెళ్ళడం జరిగింది. ఇది 8 ఏళ్ల పాటు జరిగింది. ఈ పోరాటంలో అనేక గొప్ప త్యాగాలు మరియు ధైర్య సాహసాలకు ఇప్పటికీ ఇక్కడి వారు ఎంతో ఆదరిస్తారు. 1913లో మహాత్మా గాంధీ 2,000 మందితో ఒక బృందంగా ఏర్పడి న్యూకాజిల్ నుండి చార్లెస్ టౌన్ వరకు కవాతు నిర్వహించారు. ఈ కవాతులో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. వారి త్యాగాల ఫలితమే ప్రభుత్వం లొంగిపోయి పన్నులను రద్దు చేయబడినది. దీనినే స్మర్ట్స్ గాంధీ ఒప్పందం అని కూడా పిలుస్తారు. ఈ ప్రచారంలో కొంతమంది యూరోపియన్లు కూడా వారితో కలిసి వచ్చారు. దాని వలన వారిలో కొందరు భారతీయ సోదరులతో కలిసి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఈ గొప్ప పోరాటం ఒక్క భారతీయ ప్రజల మాత్రమే కాదు, స్వాతంత్ర్యం కోసం శ్రద్ధ వహించే ప్రతి ఒక్కరి మనసులలో ఎప్పుడూ నిలిచి ఉంటుంది. వలియమ్మ, నాగప్పన్ వంటి అమరవీరుల పేర్లు దక్షిణాఫ్రికా చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. 1914 నుండి భూమిని అద్దెకు తీసుకుని వారికి కావలసినవి పండించుకునేవారు. మరికొంతమంది అనగా గుజరాత్ నుండి వచ్చిన వారు వారికి కావాల్సిన మసాలాలు, పుస్తకాలు, బట్టలు, సామాన్లు ఇలా అన్నింటికి అంగళ్ళు పెట్టి కొంతమంది భారతదేశంలోనికి అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ సత్సంబంధాలు కొనసాగించారు. డర్బన్లో స్థిరపడిన భారతీయులు భారతదేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని మరవకుండా పండుగలు, పెళ్లిళ్ళు అన్నీ యథాతథంగా కొనసాగిస్తున్నారు. హిందువులు దేవాలయాన్ని నిర్మించుకున్నారు. ముస్లింలు మసీదులను నిర్మించుకున్నారు. డర్బన్లో స్థిరపడ్డ వారు వారి సంతానం కాలక్రమేణా ఉన్నత చదువులు చదివి దక్షిణాఫ్రికా అంతటా స్థిరపడ్డారు. భారతీయులు అంటేనే కారాలకు, తీయటి ఆహారానికి ప్రతీక. అదే సాంప్రదాయాన్ని పోనివ్వకుండా వారి తర్వాతి తరాలకు అందిస్తున్నారు. ఇక్కడి వారు బన్నీ చౌక్, బిర్యానీ, సమోసాలు ఎక్కువగా ఇష్టపడి తింటారు.